నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ తదితర అంశాలపై చర్చ. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్. మౌలిక వస్తువుల కల్పనలో విఫలమయ్యారని ఈటెల ఆరోపణ. ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరోసారి చొక్కెదురు. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్. ఇప్పటి వరకు 430 లోక్సభ స్థానాలకు ఓటింగ్ పూర్తి. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్న ప్రధాని. మళ్లీ గెలిస్తే యూసీసీ జమిలి ఎన్నికలు అమలు చేస్తామని హామీ. ఛత్తీస్గఢ్లో వాహనం లోయలో పడి ఘోర ప్రమాదం. 18 మంది కూలీలు మృతి, 8 మందికి గాయాలు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం. శోకసంద్రంలో ఇరాన్, ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచారం ఉధృతమైంది. 30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనడం సరికాదని విమర్శించారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనిల్ కుమార్ నిత్యం సమస్యలపై పోరాడే తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులంతా మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి ఓటేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్ ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా అని ప్రశ్నించారు. కొత్తగూడెం, ఇల్లందులో ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కొలువులు ఇవ్వలేదని గుర్తు చేశారు. 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటున్నాడు. నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్సు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే, మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. గ్యారెంటీలు చెప్పనే లేదు, ప్రజలేదో భ్రమలో పడి నాకు ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. అబద్దపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్, ఖమ్మంలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ కుంటుపడిందన్న ఈటెల భారాసకు రాష్ట్రంలో మనుగడ లేదన్నారు. సమస్యలపై పోరాటం చేసే పార్టీ భాజపా అని ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఏమో మోసం చేస్తూ ఉంది, మీరు ప్రస్తావించమని చెప్పి మాకు కోకొల్లలుగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. మీరు ఆ మహాలక్ష్మి కింద ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి డబ్బులు అయితే ఉందో వెంటనే చెల్లించమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పి కోరిండ్రు. మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు 4,000 రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పటిలోగా రిపోర్ట్ తీసుకుంటావు, ఎప్పటిలోగా కొత్త పిఆర్సీని అమలు చేస్తావు, ఇవాళ క్లారిటీ ఇవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు, వైద్యం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేలకొల్లపండి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల వద్దలకే పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తానన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు.
గత ప్రభుత్వంలో అధికారం ఉంది కదా అని తెల్ల కార్డు బెదిరించి తీసుకున్న వాళ్ళుంటే ఆ తెల్ల కార్డుని వాళ్లే విత్డ్రా చేసుకుంటే మంచిది. అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ ఇస్తాం. అడగకుండా కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నదే నా ఉద్దేశం. ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. కాబట్టి తప్పకుండా నా సొంతిల్లైన పాలేరు నియోజకవర్గానికి ముందించుకునే కార్యక్రమాన్ని చేపడతాను. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు భారత సర్కార్ ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హరీష్, భారత ప్రభుత్వం రాష్ట్రంలో 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవడం ద్వారా వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా మార్చినట్టు వివరించారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. ప్రస్తుతం సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ ఖండించింది. 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగానే భారాసను తిరస్కరించారని పీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, లింగం యాదవ్ విమర్శించారు. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి ఘోర పరాభవం తప్పదని నాయకులు జోస్యం చెప్పారు. మీరిచ్చిన బాండ్స్ బౌన్స్ అయినాయి కాబట్టే ప్రజలు మిమ్మల్ని బౌన్స్ చేసి కూర్చోబెట్టిండ్రు. 10 ఏళ్లు పరిపాలన అందించిన తర్వాత కూడా మిమ్మల్ని తిరస్కరించిండ్రు. రేవంత్ రెడ్డి పాలనలా ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కాంగ్రెస్ హయాంల పాలన గాడి తప్పిందని మాట్లాడుతా ఉన్నారు. అసహనానికి, అవమానానికి లోనై మీరు మాట్లాడుతున్న మాటలు ఇవాళ ప్రజలకి సుపరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ. ఆనాడైనా ఈనాడైనా మేమిచ్చిన హామీలు 100% మేము నెరవేర్చే దిశలోనే ఉన్నాము. ఆల్రెడీ 99% కంప్లీట్ అయినాయి. మళ్ళా చెప్తా ఉన్నాము, మీకు గూబ గుయ్యం అనే రకంగా ఉంటది రిజల్ట్. ఒక్కటి కూడా గెలవరు మీరు. ఢిల్లీ మద్యం విధానంలో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఢిల్లీ మద్యం విధానం, ఈడీ కేసులో కవిత సహా 4 నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరిచామని న్యాయవాది కోర్టుకు వివరించారు. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై 7వ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు తెలిపారు. కవిత పాత్ర మినహా మిగతా 4 పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల అక్రమ మళ్లింపుల్లోనూ ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. హవాలా మార్గంలో 16 లక్షలు ప్రిన్స్ కుమార్ కు అందాయని వివరించారు. అంతకుముందు కవిత కస్టడీ పొడిగింపుపై సాగిన వాదనల్లో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా విన్నవించారు. వాదనలు పూర్తయ్యాక ఢిల్లీ మద్యం విధానం, ఈడీ, సీబీఐ కేసుల్లోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతుల పడిగాపులు కాయడం ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ గాంధీ చౌక్లోని ఓ ప్రధాన దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. అవసరం ఉన్న విత్తనాలను కాకుండా లింకు పేరిట అనవసరమైన విత్తనాలను ఎందుకు అంటగడుతున్నారని మండిపడ్డారు. అధికారుల నుంచి సానుకూలత రాకపోవడంతో రాస్తారోకో చేపట్టేందుకు యత్నించారు. పోలీసులు వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు, దుకాణం మూలుస్తారు, అవి 2 ఇవి 2 అనుకుంటా మాకు అవే అంటగడుతున్నారు సార్. అవరేజ్ పడతలేదని మేము సార్ ఈ 659 సార్ ఎన్నుకుంటున్నాం సార్. మేము సోమవారం ఇస్తా అన్నారు సార్ స్టాక్. అయితే ఇప్పుడు అడిగితే స్టాక్ లేదంటున్నారు వీళ్ళు. పొద్దున్నటి నుంచి మేము వచ్చి సార్ నెరిపడ్డాం సార్. ఇక్కడనే తిండి లేక నీళ్ళు లేక సార్. ఇప్పుడు మే నెల పత్తి పెడతాం, మాకు దిగుబడి పడుతుంది. ఒక గింజ దొరకలేదు, తిరిగి తంగ అవుతున్నాం. ఏమైనా ఇవి ఒకటి తీసుకుంటే అవి ఇది ఒకటి ఇస్తాం, అవి 4 తీసుకుంటే అవి అదే రేటు 659 రేటు ఆవిడికి. అవి 400-500 తైల గింజలు 6 అదే 659 ఏ రేటునదో అదే రేటు పెడుతున్నారు.
మేము ఏడికి వెళ్దాం తంగా అవుతున్నాం. పొద్దు ఒక చాయ్ లేదు, నీళ్ళు లేమని లేవు. శనివారం నాడు సాయంత్రం ఇస్తామని చెప్పిళ్ళు, సాయంత్రం ఇయ్యలే. సోమవారం 7 గంటలకు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా 7 గంటలు 12 ఒకటే ఎవరికి ఇస్తారు? ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు 23,306 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు అర్హత సాధించారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టీఎస్ ఈసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫలితాల జాబితాని హైదరాబాద్లో విడుదల చేశారు. విజేతలైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు 10,534 సీట్లు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. వాటితో పాటు గతేడాది ఖాళీగా ఉన్న సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవన్నీ కలుపుకుంటే 25,288 సీట్లు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. కన్వీనర్ కోటాలో 10,734 సీట్లు అందుబాటులో ఉన్నాయన్న లింబాద్రి జూన్ 2వ వారం నుంచి అడ్మిషన్ షెడ్యూల్ ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి 200 కోట్లు దండుకుని హైదరాబాద్ అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేట్ సంస్థ బిచానా ఎత్తేసింది. మొత్తం 517 మంది నుంచి 200 కోట్లు వసూలు చేసిన సంస్థ బిచానా ఎత్తేయడంతో బాధితులు బషీర్బాగ్లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. సహకార అపెక్స్ బ్యాంకులో ఒక ఉన్నత అధికారిని మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయామని బాధితులు తెలిపారు. అధిక వడ్డీలు వస్తాయని ఆమె భర్త నేతాజీకి చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేయించారని చెప్పారు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ మూతపడి ఉందని బాధితులు వాపోయారు. డిపాజిట్లు చేయించిన అధికారిని ఆమె భర్త జాడ తెలియక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనానికి అదనపు టికెట్ రుసుం వసూలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అభిషేకం టికెట్తో తీసుకోవాల్సిన అదనపు టికెట్ల బుకింగ్ దేవస్థానం సైట్లో నిలిపివేశారని తెలిపారు. ఆన్లైన్లో 500 రూపాయల అదనపు టికెట్ లేనందున క్యూలైన్లో వచ్చిన భక్తులు 300 రూపాయల టికెట్లు 2 తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని భక్తులు వాపోయారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతుండగా ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న వారు గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వస్తోంది. వెబ్సైట్ మార్పులు, కొత్త నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 56% పోలింగ్ నమోదైంది. ముంబైలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. జమ్మూ కశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉండటంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్దవ్ ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, క్రికెటర్ అజింక్య రహానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, దర్శకుడు జోయా అఖ్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వాగ్నాని, సంజయ్ దత్, మనోజ్ బాజ్పేయి, అనిల్ కపూర్, హేమమాలిని తదితరులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఓటు ఆవశ్యకతను వివరించారు. ఈ విడతలో పలు హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీతో భాజపా నేత దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ పడ్డారు. అమేఠీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ మధ్య పోటీ నెలకొంది. లక్నవూలో రాజ్నాథ్ సింగ్ వర్సెస్ సమాజ్వాదీ నేత రవిదాస్ మహరోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పీయూష్ గోయల్, రోహిణి ఆచార్య, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ వంటి ప్రముఖుల భవితవ్యం 5వ విడతలో తేలనుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 5వ విడత పోలింగ్తో 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది.
रुको शॉट लेता हूँ रुको మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి జమిలి ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు. భాజపా మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ నెరవేరుస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఉపాధి కల్పనలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తమ సర్కార్ ట్రాక్ రికార్డు బాగుందన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి 100 రోజుల్లో ఏం చెయ్యాలో ఇప్పటికే సలహాలను కోరిన మోదీ ఆ 100 రోజులకు అదనంగా మరో 25 రోజులను కలిపారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే తదుపరి ప్రభుత్వంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. 2019లో రెండోసారి గెలిచినప్పుడు తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఈసారి కూడా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని ఓవరాల్ రిజర్వేషన్ల అంశంతో దీన్ని ముడిపెట్టరాదని అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు కోరుకోలేదని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని మోదీ అన్నారు. జాతీయ స్థాయిలో కూడా మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని, దాన్ని తాను జరగనివ్వనని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని మోదీ దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. తాను మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదన్న ప్రధాని భాజపా ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఎవరినైనా ప్రత్యేక పౌరులుగా గుర్తించడాన్ని మాత్రం తాను అనుమతించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ సర్కారు ట్రాక్ రికార్డు బాగుందని మోదీ అన్నారు. అంతరిక్షం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, స్టార్టప్లకు సాయం, మౌలిక వస్తువుల కల్పన కోసం భారీగా ఖర్చు చేయడం తదితర చర్యల వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోదీ అన్నారు. 10 ఏళ్ల క్రితం సులభతర వాణిజ్యంలో భారత్ ప్రపంచంలో 134వ ర్యాంకులో ఉండేదన్న మోదీ 2024 నాటికి 63వ స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. 2014లో భారత్లో విక్రయించే మొబైల్ ఫోన్లలో 78% దిగుమతి చేసుకున్నవేనన్న ప్రధాని ఇప్పుడు 99% మొబైల్ ఫోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. 107 యూనికార్న్స్, 126,000 గుర్తింపు పొందిన స్టార్టప్లు భారత్లో ఉన్నాయన్న మోదీ వీటి ద్వారా 10 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లే ఉండేవన్నారు. ఛత్తీస్గఢ్లోని కవర్దా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం పాల్కాగా మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. స్థానికంగా ఉండే వైగా గిరిజనులు టెండు, ఆకులను తెంపుకుని వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న మినీ గూడ్స్ వాహనం ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. నియంత్రణ కోల్పోయిన వాహనం 20 అడుగుల లోతున ఉన్న లోయలో పడినట్టు చెప్పారు. ఘటనా సమయంలో వాహనంలో 25 నుంచి 30 మంది వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టు వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో 4 ఐసిస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. తమ హ్యాండ్లర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారిని అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ తెలిపింది. ఆధీనంలోకి తీసుకున్న ఐసిస్ ఉగ్రవాదులను శ్రీలంక జాతీయులుగా అధికారులు గుర్తించారు. వారి పేర్లను మహమ్మద్ నస్రత్, మహమ్మద్ నఫ్రాన్, మహమ్మద్ పారిస్, మహమ్మద్ రస్దీన్ గా ఏటీఎస్ ప్రకటించింది. ముష్కర్లు కొలంబో నుంచి చెన్నై మీదుగా ఆదివారం అహ్మదాబాద్ చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు నగరంలోకి వస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతో అధికారులు బృందాలుగా విడిపోయి నిఘా పెట్టారు. రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో ప్రయాణికుల జాబితాలను విశ్లేషించి 4 ఉగ్రవాదులు చెన్నై నుంచి ఇండిగో విమానంలో ఒకే పిఎన్ఆర్ నెంబర్తో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి తమ హ్యాండ్లర్ కోసం ఎదురు చూస్తుండగా వారిని అరెస్టు చేసినట్టు ఏటీఎస్ తెలిపింది. మే 12 అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపు నేపథ్యంలో ముష్కర్ల అరెస్టు స్థానికంగా కలకలం రేపుతుంది.
సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్య అనే మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కోయంబత్తూరులో జరిగింది. ఏప్రిల్ 28న చెన్నైలో ఓ 8 నెలల శిశువు అపార్ట్మెంట్లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడగా స్థానికులు రక్షించిన ఘటన వైరల్ అయింది. శిశింద్రిలాగా ప్రమాదకర చోటుకు పాకుతూ వెళ్లిన ఆ శిశువును కింద దుప్పట్లు పరిచి స్థానికులు రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవడంతో పసిబిడ్డను చూసుకోవడం చేత కాదా అంటూ నెటిజన్లు తల్లి రమ్యను ఆడిపోసుకున్నారు. స్థానిక టీవీ ఛానల్స్ లో కూడా రమ్య తల్లిగా వైఫల్యం చెందావంటూ ప్రసారం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమ్య ఆత్మహత్య చేసుకుంది. ఘటన తర్వాత డిప్రెషన్ కు గురైన రమ్య కోయంబత్తూరులోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. அந்த வீட்டுக்கு